నేను దళితుడన్న విషయం ఎమ్మెల్యే గారికి తెలుసు, నేను దళితుడన్న విషయం కృష్ణమ్మక్కకి తెలుసు, నేను దళితుడన్న విషయం ధనాపురంలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలుసు. అయినప్పటికీ కూడా దళితులను కించపరచాలనేటువంటి ఏ ఆలోచన లేదు. మా ఎమ్మెల్యే గారు నా చెయ్యి పట్టుకొని ఆంజనేయ స్వామి గుడిలోకి తీసుకెళ్ళి నన్ను హారతి ఇప్పించారు అనేటువంటి విషయాన్ని కూడా ఆదోనిలో ఉన్నటువంటి దళిత సోదరి మనందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆ వేదిక మీద ఎమ్మెల్యే గారి పాటు ఎమ్మెల్యే గారి భుజాలకు అతుక్కొని నేనున్నాను, అక్కడే ఉన్నాను. అక్కడ వివక్షత అనేది ఏంటిదో నాకు తెలుసు కాబట్టి, ఆ కోణంలో అది జరగలేదు కాబట్టి నేను అక్కడ ఖండించలేకపోయాను. కాకపోతే ఆ తప్పుకి, ఆ చేసినటువంటి తప్పుకి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనమందరం కూడా చూసాం. జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ, దళిత సంఘాలకు కానీ, దళితులకు కానీ, మా బీసీలకు కానీ, అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను. మా తోటి సహోదరులకి, నా తోట నేను నిరంతరము తిరిగే అన్నదమ్ములకి, నిరంతరం ఉద్యమం నుండే మా మధ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడాన్ని నేను చిన్నతనంగా భావించట్లేదు, దాన్ని గర్వంగా భావిస్తా ఉన్నాను. దళితుల కాళ్ళు పట్టుకొని, దళితుల కాళ్ళు కడిగి ఎత్తున నీళ్లు చల్లుకున్న వాడికి, దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదని నేను నమ్ముతాను.